it is something very important for us to do. Okay. So, has there been a time, any point in your life, where you doubted God, whether He exists? I know, nada leda. Eh? Have you ever doubted God? నేను ఒక్కనేనా? You always had the faith లేకపోతే సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా దేవుడు ఉన్నాడా లేదా? నిజంగా ఉన్నాడా? Even after being a Christian, being filled with the Holy Spirit and living your normal Christian life, sometimes we question, right? So it's important to step back. ఒకసారి వెనక్కి వచ్చి we have to look into the picture as to what is my purpose. ఓకే, ఎప్పుడు ఎగ్జామిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. వై డూ వి డూ వాట్ వీ డూ? మనం ఎందుకు ఈ పనులు ఎందుకు చేస్తున్నాం? చర్చికి ఎందుకు వెళ్తున్నాం? ప్రసంగాలు ఎందుకు వింటున్నాం? ఈ క్రిస్టియన్ లైఫ్ ఎందుకు ఇలా జీవిస్తున్నాం? ఇవన్నీ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎగ్జామిన్ వాట్ వీఆర్ డూయింగ్, వేర్ వీఆర్, హూ వీఆర్. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అకార్డింగ్ టు ద బైబుల్, బికాస్ బైబుల్ సేస్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. కొరింథియన్స్లో ఉంటుంది ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని. సో వాట్ ఈస్ మై పర్పస్? సో ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ many people will ask is, what is God's will for my life? Have you ever asked that question? It's a most common question everybody asks. దేవుడి చిత్తం ఏంటి నా జీవితంలో? ఏంటి అసలు దేవుడు నా జీవితం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సో ఇది దీస్ థింగ్స్ విల్ కమ్ కాన్స్టెంట్లీ ఇన్ యువర్ లైఫ్. సో in order to understand this, I'm going to explain a few things. Kunchum science ko untade. This is a very useful concept for us to understand. Okay, but let's start off with this question. Okay, I'm showing you an image. Okay, what is this image? Anybody can tell? Enti picture enti? Ship in the ocean. Ship in the ocean. Exactly correct, Tapan. So, ఒక సముద్రంలో అలా షిప్ చూసారు, రైట్? సో యూ నీడ్ టు ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఈ షిప్ గురించి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్? Why ship is in the middle of the ocean? Very good. Why is this ship in the middle of this ocean? Okay, that's one question. Inka? Why only one ship? Why only one ship? Okay. Where is it going? Where is it going? Attached to that question, ఎక్కడి నుంచి వస్తుంది? Right? Where is it coming from? And where is it going? Okay. Next. Why only ship? అదే ఇంకదే సేమ్ ప్రశ్నే సాయిచరణ్. Who is driving it? Who is driving it? Right? Okay. Anything else? What are they carrying? What are they carrying? Okay. The main question is, there are few questions, but let's see. These are a few questions. Three prashnalu. First, where is it coming from? Where is it going? Okay. Next, how do you keep it from sinking? ములిగిపోకుండా ఎలా కాపాడాలి షిప్ని? ఇంకో వేరే షిప్ని బంప్ చేయకుండా ఎలాగా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి? అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్ ఇస్, వై ఇస్ దిస్ షిప్ దేర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అసలు ఎందుకు ఉంది ఈ షిప్ ఓషన్లో? అది ఫస్ట్ ప్రశ్న. కరెక్టేనా? సో అది కానీ ఆన్సర్ చేస్తే, ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దాట్, యూ విల్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద షిప్. రైట్? ఇక్కడ ఎందుకు ఉంది షిప్ అన్నది, ఎటు వెళ్తుంది, ఇవన్నీ ఆన్సర్ చేయండి. పర్పస్ తెలియాలంటే వై ఇస్ దిస్ షిప్ దేర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆన్సర్ చేయాలి మనం. సో ఈ 4 ఫండమెంటల్ క్వశ్చన్స్ మన జీవితంలో మనం పెట్టుకుంటే, ఈ ప్రపంచాన్ని, ఇఫ్ యూ ట్రీట్ ది వరల్డ్ యాజ్ అన్ ఓషన్, we need to ask these few questions. Anybody can ask these few questions. Where did I come from? Where am I going when I die? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను చనిపోయిన తర్వాత? ఈ ప్రపంచంలో మునిగిపోకుండా హౌ కెన్ ఐ సర్వైవ్
ఫ్రమ్ సింకింగ్ ఇన్ దిస్ వరల్డ్. బర్డెన్స్, ట్రబుల్స్, స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ భారాలు ఎక్కువైపోకుండా ఎలా నేను బతకాలి? హౌ కెన్ ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్? హౌ కెన్ ఐ ప్రొవైడ్ ఫర్ మై ఫ్యామిలీ? హౌ కెన్ ఐ టేక్, ఇందాక ఎవరు లోకేష్ అని అన్నావు, లోకేష్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సేమ్ థింగ్స్ యూనో. నువ్వేంటి నా సర్మన్ ఏది టాపిక్ చూసినట్టు నువ్వు ఎక్కడో, రైట్? హౌ కెన్ ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్? హౌ కెన్ ఐ ప్రొవైడ్ ఫర్ మై సెల్ఫ్? ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? Why am I here in this world in the first place? ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు? రైట్? సో ఫార్ అర్థమైంది కదా షిప్ ఎనాలజీతోనే ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు అన్నది. ఓకే, సో ఇది 2 పర్స్పెక్టివ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, 2 పర్స్పెక్టివ్స్. ఒకటి, కన్సిడరింగ్ దర్ ఈస్ నో గాడ్. ఇక దేవుడు లేడనుకో పిక్చర్లోని, ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాం అన్నది ఎలా జవాబిస్తావు? ఓకే, సపోజ్ దేవుడు ఉన్నాడని నమ్మేమనుకో. ఓకే, సో ఈ జవాబ్ని ఎలాగ ఆన్సర్ చేస్తుంది? పర్పస్ అన్నది ఎలా డిఫైన్ చేస్తావు? సో పర్పస్ కెన్ బి ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ గాడ్ ఆర్ వితౌట్ గాడ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, రైట్? సో ఈ పర్పస్ అన్నది విత్ గాడ్, హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఓకే, దేవుడు ఈ సృష్టిని అంతా తయారు చేశాడు. ఓకే, ఈ టాపిక్ కి అసలు మీరు చాలా ప్రశ్నలు అడిగారు అనమాట. దేవుడు అసలు ఎందుకు చేశాడు? ఇలా పడిపోతాం, పాపంలోకి వెళ్ళిపోతాం తెలుసుండి, ఎందుకు మనకి సఫరింగ్, ఇలా అన్ని ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినాయా మీకు? These are very common questions, but nobody tries to answer them properly, right? So, okay, దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. Because we are all believers here, we'll try to answer this with that perspective. దేవుడు మనల్ని తయారు చేశాడని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తయారు చేశాడా లేదా అంటే వాక్యంలో ఏముంది? Romans 1:20లో, for since the creation of the world, God's invisible qualities, his eternal power, his divine nature has been clearly seen, being understood from what has been made, so that men are without excuse. సో ఒకసారి తెలుగులో కూడా చదవగలరా ఎవరైనా? Romans 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సో ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు సృష్టిని ఇలా చూసేసరికి దేవుడు ఉన్నాడన్న ప్రూఫ్ నీకు తప్పకుండా రావాలి, నీకు ఎక్స్క్యూజ్ లేదంటున్నాడు వాక్యంలో. ఇన్ రోమీ దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్రియేషన్. ఒక చెట్టు ఆకును చూసారనుకో, జంతువుని చూసారనుకో, ఒక దేవుడు హస్తం, దేవుడు గాడ్స్ క్రియేషన్ ఈస్ క్లియర్లీ సీన్, క్లియర్లీ అండర్స్టూడ్. సో వీఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అంట. సో యాజ్ బిలీవర్స్, డస్ గాడ్ ఎగ్జిస్ట్ అన్నది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. మేబీ జస్ట్ ఫర్ యూ టు హ్యావ్ అ డీపర్ సెన్స్, నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను మీకు. దీంతో అసలు దేవుడు మన సృష్టిలో ఎలాగ ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది జస్ట్ క్రియేషన్ ద్వారా మనం కొంచెం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ప్లానెట్ అట్ ప్రెసెంట్, మనం అంతా రత్నబాబు ఏంటి అందరు హైదరాబాద్ లో కుర్చీలో కూర్చున్నాడు అక్కడ ఆ ప్లానెట్ మీద. చూడు ఆరో చూస్తుంది కదా, అక్కడ ఆ కుర్చీ వేసుకుని హైదరాబాద్ లో కూర్చున్నాడు అనమాట, ఆ చిన్న ప్లానెట్ మీద. రత్నబాబు ఏంటి తప్పని వైజాగ్ లో, నేను ఇక్కడ కెనడాలో. వీఆర్ ఆల్ సిట్టింగ్ ఆన్ దిస్ ప్లానెట్ విచ్ ఇస్ 93 million miles అవే ఫ్రమ్ ద సన్. ఓకే, ఇది స్పిన్ అవుతుంది. ఈవెన్ అట్ దిస్ ప్రెసెంట్ ఇట్ ఈస్ రొటేటింగ్. And everything about this planet is very interesting. Okay, very specific, very interesting అన్నమాట. సైన్స్లో ఒక పదం ఉన్నది, ఒక ఫ్రేజ్, ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటారు అనమాట.
ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, దిస్ యూనివర్స్ వాజ్ డిజైన్డ్ ఫర్ మ్యాన్. మనుషుడి గురించి, జస్ట్ యూ అండ్ మీ, మనుషుడి గురించి ఈ సృష్టి అంతా సృష్టించబడింది. ద హోల్ యూనివర్స్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఫర్ యూ అండ్ మీ టు ఎగ్జిస్ట్ అంట. ఇట్స్ వెరీ స్పెసిఫిక్. ఓకే, ఇది చాలా డెలికేట్ రేషియోస్. అంటే మన ఈ ప్లానెట్ ని కొంచెం కానీ మనం ఆల్టర్ చేస్తే లైఫ్ కనిపించదంట ప్లానెట్ లో. ఆ లిటిల్ ఆల్టరేషన్, ఆ స్లైటెస్ట్ డీవియేషన్ ఫ్రమ్ what this planet has been created, slightest alterations will destroy our planet. అంత డెలికేట్, అంత స్పెసిఫిక్ గా ఈ ప్లానెట్ క్రియేట్ చేయబడిందని ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటది. వాళ్ళు ఎంత అంటే కొన్ని రేషియోస్, స్లైటెస్ట్ రేషియోస్ అంటే 1/10⁵. అంటే ఏంటంటే ఒక భాగం, తెలుగులో ఏం చెప్పాలి తెలియదు, 1/10⁵. స్లైటెస్ట్ చేంజ్ ప్రపంచంలో చిన్న చేంజ్ చేస్తే మన క్రియేషన్ ఎగ్జిస్ట్ అవడం మానేస్తుంది అండ్ హ్యూమన్ సీజ్ టు ఎగ్జిస్ట్. ఓకే, దిస్ యూనివర్స్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. సో ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ఏమంటారు? నంబర్ 1, టెంపరేచర్. మన సన్కి మనకున్న డిస్టెన్స్ వల్ల ఈ భూమి కానీ కొంచెం సన్ దగ్గరగా అయితే, కొంచెం వెరీ ఫ్యూ డిగ్రీస్, ఇఫ్ ఇట్స్ క్లోజర్ టు ద సన్, ద వాటర్ విల్ బిగాన్ టు ఇవాపరేట్ వెరీ క్విక్లీ. కొంచెం దగ్గరికి వెళ్తే, కొంచెం జస్ట్ ఫ్యూ డిగ్రీస్, ద వాటర్ విల్ బిగాన్ టు ఇవాపరేట్ అండ్ వీ విల్ డిసింటిగ్రేట్. ప్లాంట్ కాలిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 50 వరకు వచ్చింది కదా వేడి. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే కంప్లీట్ డిస్ట్రాయ్ అనమాట. కొంచెం వెనక్కి వెళ్తే మనం కెనడా కన్నా దారుణంగా ఫ్రీజ్ అయిపోతాం. ఓకే, కరెక్ట్ పొజిషన్ లో దేవుడు దీన్ని పెట్టాడు అలాగా. ఓకే, టెంపరేచర్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ప్లానెట్. నెక్స్ట్ ఏంటి? రొటేషన్. సో ఇది ఏంటంటే ఎర్త్ రొటేషన్, ఇది కొంచెం కానీ స్లో అయింది అనుకో, ఇప్పుడు ఎర్త్ అన్నది ఒక 1000 miles/hour స్పీడ్ లో తిరుగుతుంది. మనకు తెలియట్లేదు, కుర్చీలో కూర్చున్నామో కానీ 1000 miles/hour దిస్ ప్లానెట్ ఈస్ రొటేటింగ్ అట్ దిస్ వెరీ మూమెంట్. ఓకే, అది కానీ కొంచెం స్లో అయితేనంట, ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ విల్ ఇంక్రీజ్ సో డ్రాస్టిక్లీ వీ విల్ నాట్ ఎగ్జిస్ట్. అది కానీ కొంచెం ఫాస్ట్గా తిరిగిందంటే, కొంచెం ఓన్లీ ఫ్యూ డిగ్రీస్ ఫాస్టర్, we will fly off this earth. Tornadoes, hurricanes ఇంకా భయంకరం అయిపోతాయి అనమాట. మన ప్లానెట్ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఎర్త్స్ రొటేషన్ ఇస్ ఆల్సో వెరీ స్పెసిఫిక్. దెన్ ఇంకోటి మన సైన్స్ లో నేర్చుకున్నాం లేదా, ఎర్త్ ఈస్ టిల్టెడ్ at 23 degree యాంగిల్. యు నో దట్ రైట్? ఒక 23 degrees యాంగిల్ ఉంటుంది. దీనివల్ల మనకి వేరియస్ సీజన్స్ వస్తాయి. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, బికాస్ ఆఫ్ దిస్ టిల్ట్. అండ్ ఇట్స్ స్పెసిఫిక్లీ 23 degrees. వై? ఓకే, దీనివల్ల ఓషన్ కరెంట్స్ ఇవన్నీ కూడాను, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ టిల్ట్, ఎగ్జాక్ట్ 23 degree యాంగిల్. దానివల్ల దెర్ ఇస్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇఫ్ దెర్ ఇస్ నో టిల్ట్, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ లైఫ్ టు ఎగ్జిస్ట్. One question I'll ask, were there seasons when God first created this planet? దేవుడు సృష్టించినప్పుడు ఈ సీజన్స్ ఉన్నాయా లేదా? జెనసిస్, ఆది కాండంలో అయ్యాయి. Anybody knows the answer? Leon. No, yeah. There were no seasons. When did the seasons begin, you know? So once it is separated from above earth. No, the seasons actually started after Noah. Exactly. Noah flood తర్వాత. అప్పుడు మీరు చూస్తారు, there was summer, winter and season. So you study the scriptures, you will see. So ఈ tilt అన్నది, this was God's remarkable plan. Okay, so any tilt లేకపోతే again surface temperature of the earth will be very high.
లైఫ్ కూడా ఇంపాసిబుల్ అనమాట. దేవుడు దీనివల్ల ఒక బ్రీదింగ్ ప్లానెట్ కింద పెట్టాడు అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రావిటీ. ఓకే, ఎవడో అన్నాడు నేను మార్స్కి వెళ్తే నా వెయిట్ ఓన్లీ 50 kgs, అర్త్ మీద ఉంటే 100 kgs ఉంది, నా ప్రాబ్లం వెయిట్ కాదు, నేను రాంగ్ ప్లానెట్ మీద పుట్టాను అన్నాడు. అది సో born in the wrong planet. So gravity also is so well created by God. ఇది బైబిల్లో ఒకసారి లాంగ్వేజ్ చూస్తే దేవుడు వొకాబులరీ, ఇట్స్ సో బ్యూటిఫుల్. హీ సేస్, బైబిల్ చెప్తుంది హీ స్ట్రెచ్డ్ అవుట్ ద హెవెన్స్ అని ఉంటుంది. హీ స్ట్రెచ్డ్ అవుట్ ద హెవెన్స్. సైన్స్ ప్రకారంగా ఏం ప్రూవ్ అయిందంటే ఈ గ్రావిటీ అన్నది చూసారా దుప్పట్లాగా, సైంటిస్ట్ ఆర్ నౌ సేయింగ్ ద స్పేస్ ఇస్ స్ట్రెచ్డ్ లైక్ అ షీట్. చూసారా దేవుడు లాంగ్వేజ్ కూడా ఎంత యాక్యురేట్గా పెట్టాడు బైబిల్లో. ఈ గ్రావిటీ ఉన్నది చూసారా, ఈ ఫోర్సెస్ ఇవన్నీ దేవుడు దీనివల్ల మన ప్లానెట్స్ రివాల్వింగ్, ఈ ఫోర్సెస్ వల్ల అలా తిరగడం, ఒక స్టార్ని ఇంకోటి కొలైడ్ అవ్వకుండాను గ్యాలక్సీస్ ఫామ్ అవడం, ఇవన్నీ మొత్తం ఎవ్రీథింగ్ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ ఇన్ ద గ్రావిటీ ఈస్ వెరీ స్పెసిఫిక్. ఇదంతా మన గ్రావిటీ కానీ భూమి మీద భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా, ఇది కానీ ఇంక్రీజ్ అయితే అమోనియా మెథేన్ ఎక్కువైపోతుంది అంట. అప్పుడు మనం ఊపిరి పీల్చుకోలేం అనమాట. ఇది గ్రావిటీ కానీ తక్కువ అయితే నీళ్లు ఈజీగా వేపర్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఆవిరి ఎక్కువైపోతుంది ఈజీగా. సో గ్రావిటీ కరెక్ట్గా ఆ పర్టికులర్ డిగ్రీ పెట్టాడు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్. ఇది అన్ని చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్. మనం ఏం పీలుస్తాం, ఆక్సిజన్ అంటాం కదా. మన గాలి అన్నది ఇట్స్ నాట్ ప్యూర్ ఆక్సిజన్, తెలుసా మీకు? గాలి, ద ఎయిర్ దట్ వి బ్రీత్ ఈస్ యాక్చువల్లీ 78% నైట్రోజన్ అండ్ 21% ఆక్సిజన్. ఓకే, ఆ మిక్స్ని మనం బ్రీత్ చేస్తాం అన్నట్టు. ఈ మిక్స్ కానీ తగ్గిపోయిందంటే, ఏమైనా మారిందంటే మనకి సర్వైవల్ కష్టం అయిపోద్ది. చూసి దేవుడు ఎంత రేషియోస్ చూసారు, ఎంత యాక్యురేట్గా పెట్టాడు ఆక్సిజన్ ఏంటి అని. ఓకే, నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్, లాస్ట్ వన్. ఇది షెల్, ఎర్త్ క్రస్ట్ అంటాం కదా, చూసారా ఇమేజ్లో చూడండి ఎంత థిన్గా ఉందో చూసారా షెల్, అది మన టాప్ లేయర్ అనమాట. ఇది కానీ థిన్ అయితే ఆక్సిజన్ దీని థిన్ అయితే ఏమవుద్దంటే వాల్కానిక్ యాక్టివిటీ, ఎర్త్ క్వేక్లు ఎక్కువైపోతాయి. అది కానీ థిక్ అయిపోయిందంటే ఆక్సిజన్ అంట ఎక్కువ అబ్జార్బ్ అయిపోతుందంట. సో ఈవెన్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఈస్ వెరీ వెల్ డిటర్మిన్డ్, రైట్? సో ఆల్ దిస్ టు సే we are uniquely created beings by God, and the whole creation around us, మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న సృష్టి, మనం ఆకుని చూసినా కానీ, ఈ నక్షత్రాలు చూసినా కానీ, ఆల్ దీస్ ప్లానెట్స్ ఏంటి, ఈ ప్లానెట్ ఎర్త్ని చూసినా కానీ, దేర్ ఈస్ అ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ అ డిజైనర్, రైట్? ద డిజైనర్ is God himself. So whenever you doubt whether there is a God, remember, look at this creation. And what does Romans 1 say? His creation reveals the invisible attributes of God. సృష్టి అంట దేవుడు నేచర్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే దావీదు అంటాడు, when I look at the stars, who is man that you're mindful of him అంటాడు. నేను నక్షత్రాలు చూస్తే నువ్వు మనుషుల్ని ఎందుకు గుర్తించుకుంటున్నావు అని అడుగుతాడు దావీదు. అంటే మనం క్రియేషన్ చూస్తే we need to understand that God is a miraculous and a powerful God who made the whole creation. ఇంకా మన లెవెల్లోకి రాలేదు. దేవుడు అంత చేశాడని మనకు ఒక విశ్వాసం వస్తుంది, ఒక ఎవిడెన్స్ ఇస్ బిఫోర్ అవర్ ఐస్. యు సీ వాట్ ఐ మీన్? అర్థమైంది కదా? సో నౌ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. మీకు జాషువా బైబిల్లో ఒక కథ ఉంటుంది. ఒకరోజు జాషువా యుద్ధం పోరాడుతుంటే చీకటి అయిపోతూ ఉంటుంది, నైట్ టైం అయిపోతూ ఉంటుంది. జాషువా అంటాడు,
లెట్ ద సన్ స్టాండ్ స్టిల్ అంటాడు. గుర్తుంది మీకు ఆ స్టోరీ? Yes, son. లెట్ ద సన్ స్టాండ్ స్టిల్. ఓకే, నాకు సైంటిఫిక్ గా అదేమైందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? Leap year. లీప్ ఇయర్ కాదు, ఒకసారి ఆలోచించి ఇక్కడ సాయి చరణ్, బ్యాటిల్ అవుతుంది, లెట్ ద సన్ స్టాండ్ స్టిల్ అంటే ఇప్పుడు ఏంటి? సూర్యుడు ఉన్నాడు, నా చూడండి జాగ్రత్తగా, సూర్యుడు ఉన్నాడు, అర్త్ ఇలా తిరుగుతుంది సూర్యుడు చుట్టూ. సన్ స్టిల్గా ఉండాలంటే ఏమవ్వాలి? అర్త్ తిరగడం ఆగిపోలే, అంతేనా? అర్త్ తిరగడం ఆగిపోవాలి. తిరగడం ఆగిపోతే ఇప్పుడు ఇలా తిప్పి ఇలా తిరుగుతున్నది ఫోర్సెస్, ఒక ఫోర్స్ సన్ నుంచి ఎర్త్కి, ఎర్త్ నుంచి సన్కి ఒక గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అనమాట. ఆ స్పిన్నింగ్ అని ఆగిపోతే మీరు ఇలా తిప్పి ఇలా తాడొదిలేస్తే అది ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ద ఎర్త్ షుడ్ యాక్చువల్లీ బి డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఆర్బిట్ అండ్ కొలైడ్ విత్ ద నేబరింగ్ ప్లానెట్స్ అండ్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిపోవాలి. జాషువాకి సైన్స్, ఈ గ్రావిటీ ఏం తెలియదేమో, జాషువాకి ఏం ఐడియా లేదు. ఈ సేస్ లెట్ ద సన్ స్టాండ్ స్టిల్ అన్నాడు, అండ్ గాడ్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్. See how powerful your God is, that he can control his own creation, right? He can break the laws of physics, the laws of science, because he's a God who made it, and God is able to do this. Anta powerful Devudu anamata, right? So it's very fascinating. Adanta, there's so many incidents like this in the Bible that we have to see in a bigger picture. ఏదో చిన్నపిల్లలాగా సూర్యుడు అయిపోయాడు, జాషువా యుద్ధాలు పోరాడాడు, అలాగా వెళ్ళిపోకండి ఎప్పుడైనా. థింక్ అబౌట్ ఇట్ ఇన్ అ బిగ్గర్ వే, దెన్ యూ విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ హౌ పవర్ఫుల్ యువర్ గాడ్ ఇస్. ప్లానెట్ తిరగడం ఆగిపోవాలంటే ఎంత చిన్న విషయమా? కానీ దేవుడు అది చేసి వీళ్ళిద్దరం బ్యాటిల్ అయిపోయే వరకు హీ వాజ్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ మ్యాన్. ద గ్రేట్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ వన్ మ్యాన్. హౌ పవర్ఫుల్ ఇస్ దట్? Okay, so now we're coming to this topic. So now దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసాం. So where did I come from? Okay, if there is creation, there is a creator, and the Bible says, వాక్యం అంటుంది, for you God created all things, and by your will they were created and have their being. దేవుడు మనల్ని సృష్టించాడు, రైట్? ఇది నమ్ముతున్నాం కదా. Okay, it's important. God created us. All things, Colossians 1:16, all things were created by him and for him. All things including you and me. మనం అంతా కూడా దేవుడు సృష్టి అన్నమాట. Okay, that's the first thing. Where did I come from? God made me. So why am I here? ఎందుకు దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో పెట్టాడు? Why did God create us? ఎందుకంటే మనం ఉద్యోగాలు చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు అవి కట్టేసి సుఖంగా ముసలయ్యేసరికి మాత్రలు వేసుకొని చనిపోవడానిక? దానికే మనసు క్రియేట్ చేసాడు. దేని గురించి క్రియేట్ చేసాడు? వై డిడ్ గాడ్ క్రియేట్? సంబడు ఒక ఆయన అన్నాడు నాతోనే, దేవుడు మనిషిని ఈ ప్లానెట్ మీద పడేసి వీడు పరలోకం వెళ్తాడో నరకం వెళ్తాడో చూద్దాం అనుకుని ఒక గేమ్ ఆడుతున్నాడు అన్నాడు నాతో. అది చాలా చెప్పడానికి చాలా దారుణంగా ఉంటుంది ఆ స్టేట్మెంట్. గాడ్ క్రియేటెడ్ యూ టు సీ వెదర్ యుల్ మేక్ ఇట్ టు హెవెన్ ఆర్ హెల్. దట్ ఈస్ నాట్ ఫేర్, రైట్? దట్స్ సో వి లైక్ వై am I here in the first place? యాక్చువల్లీ మనం ఏదో అనుకుంటాం మనకేటి కష్టాలని. బైబిల్లో కూడా జెరమయా అంటాడు, why was I born? Jeremiah 20:18 was it only to have trouble and sorrow, to end my life in disgrace? ఎన్ని మంది వాక్యంలో దేవుడిని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు నేను ఉన్నాను ఇక్కడ, ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు పుట్టాను? ఈ సేమ్ ప్రశ్నలో బైబిల్లో కూడా అడిగారు. సో వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? ఏంది మనకి ఎన్ని హార్ట్ ఏక్స్, గ్రీఫ్, స్ట్రెస్, డిప్రెషన్లు ఎన్ని, దీనికైనా ఎందుకు మనం క్రియేట్ చేశాడు దేవుడు? సో వై am I here in the first place? The answer is
వీఆర్ క్రియేటెడ్ ఫార్ హిస్ గ్లోరీ. ఆయన మహిమార్థమై దేవుడు మనని తయారు చేశాడు. సామ్ 19:1 ద స్క్రిప్చర్ సేస్ ద హెవెన్స్ డిక్లేర్, అంటే ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద స్కైస్ ప్రొక్లెయిమ్ ద వర్క్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. రైట్? సో దేవుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? సో అసలు ఓకే, మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ఐ నీడ్ ఫ్యూ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? వాట్ ఈస్ ద నీడ్? ఆయనకి ఏంటి అవసరం మనల్ని తయారు చేయడానికి? దానికి ఏం జవాబు చెప్తారు? ఎలా చెప్తారు? దేవుడికి మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి జీవితాల్లో, ఈ అంత సఫరింగ్ ఉంది ప్లానెట్లో, దేవుడికి ఏం పట్టింది చెప్పండి? ఎందుకు క్రియేట్ చేయాలి మనల్ని? ఈ తలకాయ నొప్పి, మళ్ళీ పాపం, దానికి ఇది, మళ్ళీ రక్షణ, మళ్ళీ పరలోకం వెళ్ళడం, ఎందుకు ఇదంతా? ఎందుకు అసలు? వై డిడ్ హీ క్రియేట్ అస్? వై డు వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్? హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? గివ్ ఇట్ అ షాట్. ఎవరు అడగలేదు మిమ్మల్ని ప్రశ్న, అడుగుతారు రేపో మాపో. రెడీ అవ్వండి. ఎనీబడి వాంట్స్ టు గివ్ ఇట్ ఎ ట్రై? దేవుడు నన్ను ఎందుకు క్రియేట్ చేశాడు? అన్న ఆన్సర్ మీరే ఇచ్చేసారు కదన్న, ఫర్ హిస్ గ్లోరీ అని. ఫర్ హిస్ గ్లోరీ అన్న చాలా ఈజీగా ఉంది ఆన్సర్. ఆయన మహిమార్థమనే ఎవడు నమ్ముతాడు? అంటే ఏం అర్థం అవుద్ది చెప్పినా సరే, రైట్? మహిమార్థమై పుట్టించాడన్న, కానీ పుట్టించే దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ వల్ల మనం తెచ్చుకున్న థింగ్స్ అన్నాయి. ఇవన్నీ అసలు ఎందుకు? అసలు ఎంత పాటలు ఎందుకు పడి శుభ్రంగా మనల్ని దోతల్లో పెట్టేసి పరలోకంలో పెట్టేస్తే పని అయిపోద్ది కదా. ఇక్కడికి వచ్చి వర్క్ వెళ్ళి బాస్ నచ్చడు, ఈ ఎక్స్ట్రా వర్క్, 9 గంటలు 10 గంటలు పని చేసి నిద్ర లేకుండా తిండి కూడా ఎందుకు ఇవన్నీ? రైట్? మరి మెకానికల్ లైఫ్ అయిపోతుంది, ప్రోగ్రామ్ చేసినట్లు అయిపోతుంది. ప్రోగ్రామ్ అంటే ఇస్రాయేల్ ప్రజలకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు దారి తప్పడం వల్ల, అంటే ఎర్లీగా వెళ్లాల్సిన కానానికి కొంచెం వాళ్ళకి తెలియాలని ఆ దూరంగా, అంటే టైం డ్యూరేషన్ పెంచి తీసుకెళ్ళాడు కదా. అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఇదంతా అని అంటే మర్చిపోయారు కదా. రతన్ బాబు, నువ్వు సెకండ్ క్లాస్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నావు. ఫస్ట్ యూకేజీ అడుగుతున్నాను నేను. యూకేజీ I'll try to tell అన్న. సాతాను ఎక్కడైతే కూర్చుందాం అనుకున్నాడు దేవుని స్థానంలో, అక్కడ నుండి అతి తక్కువైన స్థానం భూమి మీద పడిపోయాడు అన్న. సో భూమి మీద మనల్ని పుట్టించి ఎక్కడైతే సాతాను కూర్చోవాలనుకుంటున్నాడో ఆ తక్కువ స్థాయి నుంచి దేవుని దగ్గరికి తీసుకుని ఆయన సింహాసనం మీద కూర్చోబెడదామని భూమి మీద తయారు చేశాడన్న. వెరీ గుడ్. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఓకే, ఇది లోకేష్, ఇది ఒక్క సైడ్ అన్నమాట. ఇది స్టార్టింగ్. ఇది ఏంటంటే ఓకే, ఒక విలన్ ఉన్నాడు. దిస్ ఇస్ ఫిన్ని అన్న, నాట్ లోకేష్. ఫిన్ని, ఓకే. అయితే ఫిన్నికి పాయింట్స్, లోకేష్ నీ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకొని మళ్ళీ ఫిన్నికి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఫిన్ని రైట్ఫుల్ ఆన్. ఓకే ఓకే, సో ఇది చెప్పు. మేబీ అంటే తన స్వరూపంలో ఇంకొకరు క్రియేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి, అంటే రిలేషన్షిప్ కోసం ఏమన్నా చేస్తున్నాడు, క్రియేట్ చేసుకున్నాడేమో దేవుడు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఫ్రూట్ తినేసారు కాబట్టి ఇంక బయటికి వెళ్ళేసారు. ఆపిల్ పౌడర్ తినేసారు. రిలేషన్షిప్ కోసం చేసుకుంటే మీరేమో ఏదో పని చేశారు. రైట్ రైట్. సి, ఒకటి ఫిన్నీ, ఫస్ట్ ఫిన్నీ పాయింట్ ఒకటి ఆన్సర్ చేద్దాం. ఓకే, విలన్ ఉన్నాడు సినిమాలో, విలన్ గురించి ఇంకో హీరోని తయారు చేయవలసి వచ్చింది అన్న టైప్ లో ఉంది ఆన్సర్. ఫిన్నీ సైతాను ఏదో పని చేసాడు, దాడికి పాఠం చెప్పడానికి మనిషిని క్రియేట్ చేసిన, అలా కాదు. వి కెనాట్ థింక్ దాట్ వే, రైట్? ఇది ద మెయిన్ థింగ్. ఇన్ ద బ్రదర్ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ వై ఇట్స్ గాడ్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. ఆయన నేచర్, ఆయన స్వరూపం చూపించడానికి ఈ క్రియేషన్ అంతా తయారు చేశాడు అనమాట. నువ్వు నేను కూడా. ఎలాగంటే సపోజ్ తపన్ చాలా గ్రేట్ గిటార్ ప్లేయర్ అనుకుందాం. తపన్ ఇంకా ఎక్సలెంట్ గిటార్ ప్లేయర్ అనమాట. కానీ తపన్ ఎప్పుడు మన దగ్గరకు వచ్చి
కమలన్న నీకు తెలుసా నేను సూపర్ గిటార్ ప్లేయర్ అన్నాడు అనుకో, ఆహా ఆహా అంటాను అనమాట అంతే. ఎందుకంటే చేతిలో గిటార్ లేదు, ఎప్పుడు వాయించట్లేదు, కానీ నా దగ్గరకు వచ్చి చెప్పేస్తుంటే నా చాలా గ్రేట్, ఓకే ఓకే మన అందరం కూడా ఓకే తప్పన గిటార్ ప్లేయర్ అంట. ఏంటంటే తప్పని మాట మీద వెళ్ళిపోతున్నాం అంతే, నేనేం చూడలేదు, ప్రూఫ్ ఏం చూడలేదు. కానీ ఒకరోజు కూర్చుంటే సాయంత్రం బడ్డీ కూడా దగ్గర తప్పని గిటార్ పట్టుకుని వచ్చాడు. మనం బజ్జీలు తింటున్నాం, గిటార్ అలా కేసులోంచి తీసి ఇలా వాయించడం మొదలెట్టేసరికి ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ది గిటార్ ఇన్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. బజ్జీలు కూడా తినడానికి మనకు ఓపికలు అలా ఉండిపోయాం అనమాట, షాక్ అయిపోయాం తప్పని గిటార్ ప్లేయింగ్ చూసి. అంటే ఇంతవరకు చెప్పాడు తప్పని ఎంత గ్రేట్ గిటార్ ప్లేయర్, ఆ చెప్పింది మనకి ఎక్కలేదు. కానీ ఒక్కసారి ఆ గిటార్ తీసి వాయించేసరికి మనం షాక్ అయిపోయినాడు, ఓడి నాయన ఏట్రో తప్పని నిజంగా గ్రేట్ గిటార్ ప్లేయర్ అని అప్పుడు కన్విన్స్ అయ్యామన్నమాట. ఓకే, ఆ తర్వాత తప్పనొచ్చి మనం వీధుల మీద వెళ్తుంటే అరే తప్పన గిటార్ వాయిస్తారంటే, ఓ బాబు నీకే తెలియదు చూడలేదు నువ్వు ఎప్పుడు అంటాం అనమాట. అసలు తప్పన గిటార్ పట్టుకొని వాయిస్తే అసలు మరి ఉంటుంది అని మనమే అడ్వర్టైజ్ చేసేస్తూ ఉంటాం అనమాట తప్పనికి. ఎందుకు? వీ హ్యావ్ సీన్ హిస్ వర్క్, వీ హ్యావ్ సీన్ హిస్ గ్లోరీ, వీ హ్యావ్ సీన్ హిస్ ఎబిలిటీస్, అండ్ దట్ ఈస్ వై వీఆర్ ప్రైజింగ్ తపన్. దేవుడు కూడా అర్థమైంది మీకు చెప్పింది, కబుర్లు చెప్పడం వేరే, ఆ కార్యాలు చూడడం వేరే. దేవుడు కూడా దేవుడు చాలా ప్రేమించే దేవుడు, దేవుడు చాలా కనికరమైన దేవుడు, ఆహా అలాగా, దేవుడు చాలా జనరస్ నేచర్, దేవుడు సమ్మిస్తాడు, ఆహా ఓకే ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషనే. ఎంతనా అర్థమైంది మీకు? ఇది తప్పని గిటార్ వాయిస్తారని ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ దేవుడు ఏం చేసినంటే, నేను నిజంగా మిమ్మల్ని ఎంత ఎంత ప్రేమిస్తున్నానో, నేను ఎంత గొప్ప దేవుడిని ఎంత ప్రేమిస్తున్నానో, ఎంత నా నేచర్ ఎంత మంచిదని చూపించడానికి నన్ను తయారు చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మనకి చూపించడానికి ఆయనతో సహవాసం ఉండి ఆయన అనుభవించే సంతోషం నీకు నాకు ఇచ్చేదన్నమాట. He created you and me to experience the pleasure of God. That is what is called fellowship. Okay? He created us for his glory and he created us for fellowship. సహవాసం. ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడు? మినిస్ట్రీ చేయడానికా? రాంగ్ ఆన్సర్. Okay, తెలుసా? That's the wrong answer. God didn't create you for ministry. God didn't create you to pay the bills. God never created you to have good jobs and more money. God created you so that you may know him. That's the reason why he made you. Even 1 John 1:3 that which we have seen and have heard and declared unto you, that you may also have fellowship with us, and truly the fellowship is with the Father, with his Son, Jesus Christ. Right? That fellowship, God wants that intimacy. మీకు చెప్తాను, చాలా షాకింగ్ స్టేట్మెంట్ చెప్తాను. ఓకే, ఈ జాగ్రత్త వినండి. మీరు నోయింగ్ గాడ్ అన్నది విన్నారా ఎప్పుడైనా? పదాలు దేవుడిని తెలుసుకోవాలి, నోయింగ్ గాడ్. హీబ్రూలో నోయింగ్ అంటే ఏంటి తెలుసా? నోయింగ్ అంటే హీబ్రూలో టు బికమ్ వన్ విత్ ఇట్, టు బికమ్ వన్ అంటే నోయింగ్ అనమాట. చూడు, సపోజ్ మీరు బైబిల్ చదివితే ఆడమ్ న్యూ ఈవ్ అండ్ షీ గేవ్ బర్త్ అని ఉంటుంది. ఆడమ్ న్యూ అంటే లైంగిక అసోసియేషన్, దర్ one together, and the same word used to become one is the same word knowing. Adam knew Eve, Isaac knew Rebecca అని ఉంటుంది. అది ఆ సేమ్ knowing word is also used for us to know God. తెలుసా మీకు? to become one with him, to know him అంటే ఆయనతో ఏకం అవడం.
ఆ సేమ్ వర్డ్ నోయింగ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఏకం అవడం, ఆ సేమ్ వర్డ్ ఈజ్ యూస్డ్ ఫర్ నోయింగ్ గాడ్. So that tells you how much God wants to have this fellowship with you and me, and how much God wants us to know Him. ఆ ఐక్యతలో we bear fruit. ఆ ఐక్యతలో ఆదాము అవ్వని, when he knew her, they gave birth to a child. That's called being fruitful. ఫలం. సో మనం కూడా దేవుడితో ఈ ఫెలోషిప్, ఈ ఇంటిమేసీలో ఉంటే మనం కూడా we will bear fruit. మన జీవితంలో దేవుని ఫలం ఉంటది. You see what I mean? So that is the language of the Bible. So God created you not for anything else but to have fellowship with Him and to know Him, His goodness, His kindness, His abilities in you. ఓకే, మనం ఎలా ఉంటుందంటే దేవుడికి ఇది అది పనులు చేసేసి, చూసావా నేను ఎంత ప్రేమిస్తున్నానో, ఆ పేదవాడికి డబ్బులు ఇచ్చాను, ఇది చేశాను. దేవుడికి అయ్యే సంబంధం లేదు. సపోజ్ మీకు పెళ్ళయిందా, కొంతమంది పెళ్ళై ఉంటుంది ఇక్కడ, మీరు మీ ఆవిడతో ఎలా ఉంది మీ ఫెలోషిప్ అన్నాను అనుకో, ఏమంటారు, నా దగ్గర 10 పాయింట్లు ఉన్నాయండి, రోజు సాయంత్రం వెళ్ళి మా ఆవిడ వైపు చూసి 5 నిమిషాలు నవ్వుతా ఉంటాను, తర్వాత అరగంట వెళ్ళి వంటగదిలో ఏదో అలా గరిటెట్టి ఇలా కలుపుతాను కొన్ని, ప్రతి 10 నిమిషాలకి మా ఆవిడ చెయ్యి పట్టుకుంటాను, చెయ్యి పట్టుకుంటే హ్యాపీ అవుతుంది. ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతున్నారు అనుకో, అదే మ్యారేజ్ అండి. మీరు ఒప్పుకుంటారా? అది బంచ్ ఆఫ్ రూల్స్ ఫాలో అయిపోతున్నారు, అది మ్యారేజ్ కాదు అది. ఫస్ట్ మీరు ప్రేమలో పడినప్పుడు ఎలా ఉండేది? ఇంకా మీ ఆవిడ ఆఫీస్ నుంచి పరిగెట్టుకు వచ్చి ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ టు సీ యువర్ వైఫ్, రైట్? ఆ ఫోన్ పట్టుకొని వదలరు కదా, ఒక గంటలా ఏదో సోది మాట్లాడేసి అలా, ఇంకా యూ వాంటెడ్ టు స్పెండ్ టైం. దట్ ఈస్ వాట్ ఫెలోషిప్ లుక్స్ లైక్. అండ్ ఈవెన్ విత్ గాడ్, దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి. ఒక చర్చిలోని ఒక చిన్న పాప ప్రార్థన చేయడానికి పిలిచారంట. ఆ చిన్న పాప వచ్చి, పెద్ద చర్చ్ అనమాట, ఆ ప్రార్థన చేస్తూ షీ సెడ్, ప్రభువా నువ్వు ఇన్ని మందిని ప్రపంచంలో కాపాడుతున్నావు, ఇన్ని మందిని నువ్వు ఎప్పుడు చూసుకుంటున్నావు, వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటున్నావు, వాళ్ళని స్వస్థత ఇస్తున్నావు, వాళ్ళకి తిండి చూసుకుంటున్నావు, వాళ్ళ బట్ట ఇస్తున్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది ప్రభువా? నువ్వు టైంకి భోజనం చేస్తున్నావా? ప్రభు నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో, ఎందుకంటే నువ్వు బాగా అలసిపోతావు, నీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అని ప్రార్థన చేసిందంటే అమ్మాయి. థియలాజికలీ ఆ ప్రేయర్ ఇస్ రాంగ్, థియలాజికలీ ఇస్ రాంగ్. కానీ దీంట్లో ఏం తెలిసిందంటే అమ్మాయి దేవుడిని ప్రేమిస్తుందని తెలిసింది దీనివల్ల. షీ హ్యాస్ ఫెలోషిప్ విత్ హర్ గాడ్, షీ నోస్ హర్ గాడ్, ఈవెన్ దో హర్ వర్డ్స్ ఆర్ సింపుల్. ప్రభా నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎందుకంటే నీకు చాలా రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వు జాగ్రత్త చూసుకో అనేసి. దట్ టెల్స్ యూ హౌ మచ్ షీ కేర్స్ అబౌట్ హర్ గాడ్. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్. మనం ఏదో బంచ్ ఆఫ్ రూల్స్ ఫాలో అయిపోతే దేవుడు తెలిసిపోయాడు అనుకోకండి. మనకేంటంటే దేవుడు ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేస్తే మనం దేవుడితో బాగా క్లోజ్ అయిపోయామో అనుకోకండి. ఎప్పుడైనా నాలెడ్జ్తో సంబంధం లేదు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్. దట్ ఈస్ వై గాడ్ క్రియేటెడ్. ఆ తర్వాత మీకు తెలుసు ఏమైంది, దేవుడు మనం సృష్టించిన తర్వాత ప్రాబ్లం ఏంటి? సిన్. ఓకే, సిన్ ఎంటర్డ్ హ్యూమానిటీ, బట్ యువర్ సిన్స్ హ్యావ్ సెపరేటెడ్ between you and your God, right? So sins came and they separated. Then the solution, again, you know, ఈ స్క్రిప్చర్ ఉంటుంది Romans 5:8, like God commended his love. ఇంకో ట్రాన్స్లేషన్ లో God demonstrated his love towards us, that while we were yet sinners, Christ died for us. Demonstrated, commended. Demonstrated ante this is once again God doing his works to show us how much he loves us. ఓకే, ఆయన నేచర్, ఆయన స్వభావం తెలుసుకోవడానికి ఈ కార్యాలయం జరిగినాయి. చూడు, మీరు ఎప్పుడైనా ప్రభువా నేను ఎక్కువ ప్రేమించని ప్రార్థన చేశారు ఎప్పుడైనా? బికాస్ ప్రభువా నన్ను ఎక్కువ ప్రేమించంటే దేవుడు అంటాడు,
ఏట్రా నువ్వు ఎక్కువ ప్రేమించమని అడుగుతున్నావు, ఒకసారి సిలువు వైపు చూడు. దట్ ఈస్ మై అల్టిమేట్ లవ్. ఆ సిలువు చూసావంటే వెన్ యూ లుక్ ఎట్ ద క్రాస్, దట్ ఈస్ ద హైయెస్ట్ level of love that God can give. He cannot give anything more than that. That's it. That is the ultimate love. So bro నన్ను ఇంకా ఎక్కువ ప్రేమించంటే ఇంక ఎక్కువ ప్రేమ దాన్ని మించి లేదు, ఇంకా వెనక్కి చూడడమే. రైట్? So God command is while we were yet sinners, God did that. Again, God is showing himself. మళ్ళీ కొరింథియన్స్లో ఉంటుంది, God made him who knew no sin to be sin on our behalf, that we might become the righteousness of God. ఏమి పాపం ఎరుగని యేసు ప్రభు మన గురించి చనిపోయాడు, మనం ఆయన రైచియస్నెస్ అవడానికి. సో వైల్ we were yet sinners, God died for us. So if we confess with your mouth that Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. For with your heart you believe and you are justified. That is with your mouth you profess and your faith, and by faith and you're saved. ఇది చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్, కానీ we won't go there. సో బేసిక్లీ దేవుడే మార్గం చూపించాడు వన్స్ అగైన్, రైట్? ఇక్కడతో ఆపలేదు. వేర్ am I going when I die? అది మనకి షిప్ అగైన్ మర్చిపోకండి. షిప్ గురించి మనం ఏంటి చనిపోయినావు అడగాలి, దానికి కూడా దేవుడు చెప్పాడు, నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్, ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ, ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ రూమ్స్, if we're not so I would have told you, I'm going there to prepare a place for. దేవుడు మనకు పరలోకం సిద్ధం చేస్తున్నాడు, ఇటర్నల్ లైఫ్ కూడా ఇస్తున్నాడు. జాన్ 3:16 మనకు బాగా తెలిసిందే. For God so loved the world that he gave his one and only son, that whoever believes in him should not perish but have eternal life. ఇది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం, ఒకసారి ఒక బిగ్గర్ పిక్చర్ చూద్దాం. దేవుడు కానీ ఈ సెట్టింగ్ కానీ చేయకపోతే, ఈ క్రియేషన్ ఏంటి, పాపం ఏంటి, సైతాన్ ఏంటి, ఇవన్నీ కానీ లేకపోతే దేవుడు నేచర్ మనకు అర్థం కాదు. వి విల్ నాట్ నో. తప్పన ఒక గిటార్ ప్లేయర్ అని విన్నాం కానీ, బట్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ అండ్ హిస్ లవ్ టువర్డ్స్ అస్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ నాట్ ఓన్లీ త్రూ ద క్రియేషన్ బట్ త్రూ ద క్రాస్ అండ్ ఆల్సో త్రూ హిస్ ప్రామిసెస్. రైట్? అండ్ ఈ పిక్చర్ మనలో లైఫ్లో ఉంటే, దెన్ యూ విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ పర్పస్. ఎలాగంటే మనం లేచి, ప్రభా నువ్వు నన్ను క్రియేట్ చేసావు, నీ మహిమార్థంగా నన్ను తయారు చేసావు, నీతో ఫెలోషిప్ గురించి నన్ను తయారు చేసావు, మిగతా అన్నీ నువ్వు చూసుకుంటావు, నీ తిండి బట్ట కూడు అన్ని నువ్వు చూసుకుంటావు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు క్రై అవుట్ లైక్ అ లిటిల్ చైల్డ్ అండ్ సే, ప్రభా హూ ఆర్ యూ? I want to know you. I want to become one with you. That should be your desire. That is the whole purpose of man, to know God and to walk humbly with him and to do right. Okay? ఒకసారి మైకా ఎవరైనా చదవండి, దీంట్లో లేదు. మైకా చాప్టర్ 6 తెలుగులో చదువు. మైకా అన్నది ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది, ఎప్పుడు చదవరు కదా. 6:8 నా పేజ్ నెంబర్ 1155 నా బైబిల్లో. మీ బైబిల్లో మరి తెలియదు నాకు. మైకా ఇది ఎక్కడంటే జోనా తర్వాత వస్తుంది, నాహూమ్ ముందు ఉంటుంది. 6:8 ఒకసారి చదవండి వీలైతే. ఇంగ్లీష్లో తెలుగులో కూడా చదువుతాం. తెలుగులో చదువుతున్నాను. 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంతే, సింపుల్ గా ఉంది. So he has shown you, O man, what is good. What does the Lord require of you? To have a big job, to give for ministry, to do this, to do that, to do justly. And you have to be doing right things. To love mercy, kanikaram praying, because these are all natures of God. These are all qualities of God. And to walk humbly with your God. This is your only requirement in life. Okay? So this is the purpose. So మనం స్టార్టింగ్లో ఏమన్నాను, ఇంకా ఫైనల్గా
దేవుడుతో వి ఆన్సర్డ్ విత్ గాడ్స్ పర్స్పెక్టివ్, రైట్? నౌ విల్ ఆన్సర్ వితౌట్ గాడ్. ఇప్పుడు ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది ఆ ప్రశ్నలు ఉన్నాయి కదా. సో లెట్స్ ఆన్సర్ వితౌట్ గాడ్స్ పర్స్పెక్టివ్. హౌ విల్ వి ఆన్సర్ దిస్? ఓకే, లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్ వెరీ క్విక్లీ. యూర్ ఆల్ విత్ మీ సో ఫార్? ఓకే ఓకే. సో వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్? సో నువ్వు ఏంటి ఫస్ట్ 30 million years ago, it came from a little soup, a little fish changed to a tadpole, had some little legs and grew some hands, then it crawled out on the land and became a snake, and then became a monkey, and then became a man, right? ఇది ఎవల్యూషన్ అన్నమాట. ఎవల్యూషన్ థియరీ. సో కోతి నుంచి వచ్చి ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చున్నాం, అది. సో అది ఎవల్యూషన్ అన్నమాట. ఇమేజ్ కనిపిస్తుందా? So this is the journey of humanity without God. Okay, ఎంత బోరింగ్ చూసారా, పర్పస్లెస్ పిక్చర్ ఇది. మన లైఫ్ ఇలా ఉంటది దేవుడు లేకపోతే. సో వై am I here? ఎందుకున్నాం అంటే, ఇప్పుడు ప్రపంచంలో అడిగారు అనుకోండి, సర్వైవలిస్ట్ అంటే వెళ్ళిపోయిన మన పని ఏంటంటే, మనం పుట్టింది ఎందుకంటే బతకడానికి. ద పర్పస్ ఈజ్ టు సర్వైవ్ అంటాడు సర్వైవలిస్ట్. న్యాచురలిస్ట్ అంటాడు, నా పర్పస్ ఇస్ టు ప్రాపగేట్ ద స్పీషీస్, అంటే ఇంకా పిల్లలు కానీ ప్రపంచం నింపడం, అదే మన డ్యూటీ. హీడనిస్ట్ అంటాడు, హీడనిస్ట్ అంటే వాడికి ప్లెజర్ అంటే ఇష్టం అనమాట. మై పర్పస్ ఏంటంటే జస్ట్ ప్రపంచం అంతా ఎంజాయ్ చేసి ప్లెజర్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈట్ డ్రింక్ అండ్ బీ మెరీ, రేపు పోతాం. హీడనిస్ట్ అన్నది అది మైండ్ సెట్ అనమాట, అంతే అనుభవించాలి ప్రపంచాన్ని. మెటీరియలిస్ట్ అన్నవాడు ఏమంటాడంటే, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నేను అన్ని పెద్ద సోఫాలు, పెద్ద ఇల్లు, పెద్ద కార్లు కొనేసి నాకు ఎన్ని ఉంటే దాన్ని బట్టి నా వాల్యూ ఉంటుంది, దాని గురించి జీవిస్తాడు. సో దేవుడు లేనోడు వీటి గురించి జీవిస్తాడు, బతకడానికి, జస్ట్ ఈ ప్లెజర్స్ ఎంజాయ్ చేయడానికి, మెటీరియల్స్. కానీ ద ట్రాజడీ ఏంటంటే, మన క్రైస్తవులు కూడా ఈ ఏరియాలో బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు గమనించారు లేదా? మెటీరియల్, పెద్ద కారు, పెద్ద సోఫా, రిటైర్మెంట్ ప్లాన్, పెద్ద కంపెనీ, ఇంకా జీతం, ఇంకా పెద్ద. ఇది మన దేవుడు ఉన్నాడు, దేవుడితో ఫెలోషిప్ అంటున్నాం ఓ పక్కన, తీరా చూస్తే మన లైఫ్ దేవుడు లేనట్టే బతుకుతున్నాం. దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్, ఇజంట్ ఇట్? హీడనిస్ట్ అన్ని అనుభవించాలి మనం. హైదరాబాద్ బిర్యానీ, ఈ బిర్యానీ తినండి, ప్రాబ్లం లేదు. ఇంకా దాని గురించి కొన్ని మంది ఇదే మారుతుంటారు అనమాట. ఒకడు వచ్చాడు, నేను వచ్చి మంచి కార్ ఒకటి కొన్నాడు అనమాట, స్పోర్ట్స్ కార్, ఇక్కడ కెనడాలో. వచ్చి నాకు ఎప్పుడు చూసినా ఆ కార్ గురించే చెప్తుండేవాడు. లాస్ట్ లో స్టేట్మెంట్ అనివాడు, దేవుడు ఇచ్చాడు కార్ అనేవాడు లాస్ట్ లో. అది ఎప్పుడు చూసినా స్పోర్ట్స్ కార్ గురించి మాట్లాడి లాస్ట్ లో దేవుడు ఇచ్చాడు అనేవాడు అనమాట. నేను ఇంక తట్టుకోలాగా ఒకరోజు అడిగాను, ఎందుకు దేవుడు ఇచ్చాడా సైతాన్ ఇచ్చిందా అని అడిగాను. ఎందుకంటే దేవుడు ఇస్తే దేవుడి గురించి మాట్లాడతావు, సైతాన్ ఇస్తే కారు గురించి మాట్లాడతావు, అది డిఫరెన్స్. యూ విల్ బి థ్యాంక్ఫుల్ టు హూ యువర్ గాడ్ ఇస్ అండ్ హిస్ జెనరాసిటీ. దట్ ఈస్ వెన్ యూ నో గాడ్ గేవ్ యూ ద గిఫ్ట్. బట్ ఇఫ్ ఇట్స్ devil or your own flesh that gave, it will be all about the car, all about your house. ఒక రోజు వైజాగ్ వచ్చినప్పుడు ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, మా గోడలు చూడండి, మా పెయింటింగ్ చూడండి, మా సోఫాలు చూడండి, మా కార్ చూడండి, ఇంక ఇదే అనమాట. అరగంట నాకు ఫుల్ వాయింపు అయిపోయింది. అసలు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. అండ్ దే ఆర్ సేయింగ్ దేవుడు నన్ను బాగా దీవించాడు అనేస్తున్నారు. దేవుడు దీవిస్తే దేవుడి గురించి మాట్లాడతావు, నీ వస్తువుల గురించి మాట్లాడు. అర్థమైందా? You'll be thankful and you'll bring God because you'll have that fellowship. You'll have that intimacy. So don't mix these two. మనం దేవుడు ఉన్నాడు అని నమ్మడం వేరే, ఆ నమ్మడం వల్ల జీవించడం ఎలా ఉంటది అది వేరే. ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. మనం దేవుడు ఉన్నాడు అని అన్ని చెప్పేసి కబుర్లు, మన జీవితం ఎలాగ ఉంటే దేవుడు లేనట్టు జీవిస్తున్నట్టే, అంతే కదా? సో ఫైనల్లీ ఇప్పుడు దేవుడు లేనివాడు చనిపోతే ఏమవుతాడు? భూమిలోకి వెళ్ళి డిసింటిగ్రేట్ అయ్యి మినరల్స్ వెళ్ళి చెట్లలోకి వెళ్ళి ఆకుల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఎవడో అన్నాడు, యు డై, యు ఎండ్ అప్ ఇన్ ద గ్రీన్ గ్రాస్ దట్ ఈస్ ఈటెన్ బై అ బ్రౌన్ కౌ దట్ విల్ గివ్ వైట్ మిల్క్ అన్నాడు.
అంతే. గ్రీన్ గ్రాస్, బ్రౌన్ కవ్, వైట్ మిల్క్ అనమాట. అలాగ అయిపోతాం అనమాట లాస్ట్ దేవుడు లేకపోతే. సో కానీ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ వీఆర్ ఎంత హోప్లెస్, పర్పస్లెస్ లైఫ్ దేవుడు లేకపోతే. ఎంత బోరింగ్, ఎంత సెన్స్లెస్ ఇది. కానీ దేవుడు ఉండబట్టి we have to realize that God is all in all, and 2 Petru 1:3 లో ఉంటుంది, his divine power has granted us all things pertaining life and godliness through the knowledge of him who called us to his glory and excellence. ఇది చాలా పవర్ఫుల్ స్క్రిప్చర్. ఇది వీలైతే మెమరైజ్ చేసేయండి. ఇది 2 Petru 1:3. హిస్ డివైన్ పవర్, ఆయన శక్తి అంట, is granted us all things, some things కాదు, all things pertaining life and godliness. అన్ని కావాల్సినవన్నీ ఆయన శక్తి ఇచ్చింది అనమాట. ఎలాగా? త్రూ ద నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ అంటే చెప్పాను కదా, నోయింగ్ గాడ్, నాలెడ్జ్, బికమింగ్ వన్ విత్ హిమ్. ఆయన తెలుసుకుంటే హు కాల్డ్ us for his own glory and excellence. Okay, so that's a beautiful scripture. We have to memorize that. So final image, okay, we'll conclude with this one. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఆ చిన్న డాట్ ఉంది కదా, ఈ పిక్చర్ వాయేజర్ 1 అని ఒక శాటిలైట్ రిలీజ్ చేశారు ఇప్పుడు 1970s. ఇది 1990లో 1 బిలియన్ మైల్స్ దూరం నుంచి ఫోటో తీసింది ఆ శాటిలైట్. ఆ చిన్న చొక్క చూస్తున్నారు, దాంట్లో కనిపిస్తుంది యారోలో దగ్గర చిన్న చొక్క. అది మన ప్లానెట్ అన్నమాట. అది మన ఎర్త్. ఇది బిలియన్ మైల్స్ దూరం నుంచి దీని మీద మనం కూర్చున్నాం. దీని మీద మన దేవుడు అవకాశం ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు థింక్ అండ్ లుక్ హౌ వండర్ఫుల్లీ గాడ్ పొజిషన్డ్ us ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మనల్ని పెట్టి మనకి అవకాశం ఇచ్చాడు. సో మీరు జీవితాన్ని ఎలా చూడాలంటే, గాడ్ గేవ్ యూ అండ్ మీ అ ఛాన్స్ టు గ్లోరిఫై హిమ్, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఎవరికో లేని భాగ్యం అండి ఇది. సో యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్. ఎందుకంటే ఒకటే లైఫ్ ఇచ్చాడు. నాకు లాస్ట్లో స్టాటిస్టిక్స్ తెలిసినంత మటుకు 10లో 10 మంది చనిపోతారని తెలిసింది నాకు లాస్ట్ టైం. అంతే కదా, 10లో 10 మంది ఉన్నారంటే 10 మంది చనిపోతారు, ఒకటి కూడా మిగల. ఎవ్రీబడి హ్యాస్ టు డై. కానీ వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు నో గాడ్ అండ్ టు గ్లోరిఫై గాడ్, రైట్? So you are created with a purpose. Don't be discouraged. God is with you. Adi.